హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో ఏపీ టెట్ 2 డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే 7:30 PM కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనము 3rd నుంచి 7th క్లాస్ వరకు ఉన్న టెక్స్టైల్, గ్రామర్, గ్లాసరీ, వొకాబులరీ, ఆథర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసుకున్నాము. ప్రతి సబ్జెక్ట్ మీద ఎంతో కొంత సిలబస్ క్లాసెస్ అయితే అయ్యాయి. మీరు అన్ని ప్లేలిస్ట్ లో ఏ సబ్జెక్ట్ కాసేపు సపరేట్ గా ఉంది. ప్రీవియస్ క్లాసెస్ అన్ని చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 8th క్లాస్ లో మనము హనీ డ్యూ అనే కొత్త ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఆల్రెడీ ఇప్పటి వరకు మనము 8th క్లాస్ లో 6 చాప్టర్స్ లో ఉన్న టెక్స్టైల్ గ్రామర్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు 7th చాప్టర్ లో ఉన్న గ్రామర్ ని తెలుసుకుందాం. వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అని చెప్పి మనకు కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఆ వర్డ్ ని ఈ బ్లాంక్ లో సరిపోయే విధంగా మార్చి మనం రాసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే వాటి మీనింగ్స్ ఏంటో తెలుసుకుందాం. గైడ్ అంటే మార్గదర్శకుడు అండి. సక్సీడ్ అంటే విజయం సాధించడం. చైర్ అంటే కుర్చీ. ట్రావెల్ అంటే ప్రయాణం. పేల్ అంటే పాలిపోయిన రంగులు అన్నమాట. కాంతి విహీనమైన అని. డ్రా అంటే గీయడము లేదా లాగడం అనే మీనింగ్ అయితే వస్తుందండి. ట్రూ అంటే నిజం, సత్యం మనకు తెలిసింది. ఇప్పుడు ఈ పదాలని ఈ బ్లాంక్స్ కి సరిపోయే విధంగా చేంజ్ చేసి రాసుకోవాలి. ఐ మెట్ ఏ డాష్ ఫ్రమ్ యాన్ యాంటిక్ ల్యాండ్. ఇక్కడ మనకి ట్రావెల్ అని రాస్తామండి. ట్రావెల్ అంటే ప్రయాణం, కానీ ప్రయాణాన్ని కలుసుకోవడం ఏంటి? ఐ మెట్ ఏ అన్నాడు అంటే ట్రావెలర్ అని మార్చి రాసుకున్నాం. ట్రావెలర్ అంటే ఏంటి? ప్రయాణికుడు. అతను ఒక ప్రయాణికుడిని కలుసుకున్నాడు. ఇప్పుడు సెంటెన్స్ సరిపోయిందా? నెక్స్ట్, ఐ నీడ్ స్పెషల్ డాష్ ఇన్ మ్యాథమెటిక్స్. ఐ కాంట్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ద సబ్జెక్ట్. అసలు నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాను నేనే కౌంట్ చేసుకోలేను. నాకు మ్యాథమెటిక్స్కి స్పెషల్ గైడెన్స్ అవసరం. సో ఇక్కడ గైడెన్స్, గైడ్ అంటే మార్గదర్శకుడు. గైడెన్స్ అంటే మార్గదర్శకత్వం, అంటే లెక్కలు ఎలా చేయాలి అనే గైడెన్స్ నాకు అవసరం. ఐ నీడ్ స్పెషల్ గైడెన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అంటున్నారు. సో ఇక్కడ మన గైడ్ని గైడెన్స్గా మార్చి దీనికి సరిపోయేలాగా రాసుకున్నాం. ఓకే. ద గైడ్ కాల్డ్ స్టీఫెన్ హాకింగ్ ఏ వర్తి డాష్ టు ఐజాక్ న్యూటన్. న్యూటన్కి స్టీఫెన్ హాకింగ్ అనేవాడు ఎలాంటి వాడని గైడ్ మనకి పిలుస్తున్నారంటే, ఇక్కడ సక్సీడ్ అంటే విజయం సాధించడం. విజయం సాధించిన వాడిగా పిలవడం ఏంటి? గాడ్. కాబట్టి సక్సెసర్ అని మార్చాం, అంటే వారసుడు. ఈ న్యూటన్కి స్టీఫెన్ హాకింగ్ అనేవాడు వారసుడు లాంటి వాడు అని చెప్పి మనకి గైడ్ చెప్తున్నారు అన్నమాట. హిస్ అదర్ ప్రాబ్లమ్స్ డాష్ ఇంటూ ఇన్సిగ్నిఫికెన్స్ బిసైడ్ దిస్ అన్ఫోర్సీన్ మిషాప్. ఏదైతే దుర్ఘటన ఉందో దాని పక్కన ఈ మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కాస్త చిన్నవి, అల్పమైనవిగా మనకి తోస్తాయి అన్నమాట. ఫెయిల్డ్ అంటే అత్యల్పమైనది, అల్పమైనది, మిగతా వాటికంటే తక్కువ అని మీనింగ్ వస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ద మీటింగ్ వాజ్ డాష్ బై ద యంగెస్ట్ మెంబర్ ఆఫ్ ద బోర్డ్. ద మీటింగ్ వాజ్ చైర్డ్ బై ద యంగెస్ట్ మెంబర్ ఆఫ్ ద బోర్డ్ అనేది కరెక్ట్ అనమాట. బోర్డులో యంగెస్ట్ మెంబర్ అయితే ఎవరున్నారో వాళ్ళ ద్వారా మీటింగ్ అనేది జరిగింది అని. సమ్ పీపుల్ సే యువర్స్ డాష్ వెన్ దే ఇన్ఫార్మల్లీ రిఫర్ టు దెమ్సెల్వ్స్. యువర్స్ ట్రూలీ అని చెప్పి అంటుంటాం కదా ఇన్ఫార్మల్గా. సో అది ఇక్కడ ట్రూని ట్రూలీగా మార్చి ఈ సెంటెన్స్కి అనుగుణంగా రాశాను అనమాట. నెక్స్ట్, ఐ విష్ ఇట్ హ్యాడ్ బీన్ ఏ డాష్ మ్యాచ్. We would have been spared the noise of celebrations at least. మనకి కొన్ని ఏవైతే మ్యాచెస్ జరుగుతాయి అవి డ్రా అయిపోయి టై అయిపోయి అంటాం, అంటే రెండు వైపులా సమానంగా వచ్చేసినప్పుడు, టై అయినప్పుడు, ఇంకా ఎవరు గెలిచారు అనేది చెప్పలేని సందర్భాల్లో వాడతాం అన్నమాట. అది డ్రాన్ మ్యాచ్. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ ఏమి ఇచ్చారంటే వాక్, స్టిక్ ఇచ్చారు. ఈ రెండు పదాలను యూజ్ చేసి ఒక మీనింగ్ఫుల్ ఫ్రేజ్ రాయగలమా అని అడిగారు. ఏ వాకింగ్ స్టిక్ బాగుంది కదా, మీనింగ్ఫుల్ ఫ్రేజ్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు అలాగే ఈ ఐఎన్జి అనేది ఒక వెర్బ్కి మనం యూజ్ చేసి నౌన్ ముందు మనం ఒక మీనింగ్ఫుల్ ఫ్రేజ్ తయారు చేయొచ్చు అనమాట. సో అలా మనకి ఇక్కడ కొన్ని పదాలు అయితే ఇచ్చారు రెండేసి, వాటితో మనము ఇప్పుడు సెంటెన్సెస్ చెప్దాం. వెర్బ్కి ఇంగి యాడ్ చేయమన్నారు కదా, సో నౌన్ ముందు ఉన్నదాన్ని. కాబట్టి ఇప్పుడు ఏ రీడింగ్ సెషన్, ఏ స్మైలింగ్ ఫేస్, ఏ రివాల్వింగ్ చైర్, వాకింగ్ టూర్, ఏ డాన్సింగ్ డాల్, ఏ విన్నింగ్ ఛాన్స్. అయిపోయి చూసావరా.
ఈ రెండిటితో మీనింగ్ఫుల్ ఫ్రేజెస్ అనేవి మనము బాగా తయారు చేసాం. వెర్బ్కి ఇంగ్ యాడ్ చేసేసాం అంతే అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈ బ్లాంక్స్లో మనకి బోత్ లేదా ఆల్ ఏదో ఒకటి యూజ్ చేయమన్నారు. అది ఎందుకు వాడామో కూడా డిస్కస్ చేయమన్నారు. ఏం లేదు, బోత్ అంటే ఇద్దరికి సంబంధించింది, ఆల్ అంటే ఎక్కువ మందికి సంబంధించి వాడితే ఆ సెంటెన్స్ ఉంటే మనం ఆల్ పెడతాం. చూద్దాము. హీ హ్యాస్ 2 brothers డాష్ ఆర్ లాయర్స్ అనమాట. అంటే వాళ్ళిద్దరు బ్రదర్లు లాయర్లే, వాళ్ళిద్దరి గురించి చెప్తున్నాం. సో బోత్ ఆర్ లాయర్స్. మోర్ దెన్ 10 persons. ఇక్కడ మీకు స్టార్టింగ్ అర్థమైపోయింది. ఏం అర్థమైంది? ఇద్దరు లేరు, ఎక్కువ మంది ఉన్నారు. సో అప్పుడు మనం ఆల్ అని పెడతాం. మోర్ దెన్ 10 persons called. All of them wanted to see. నెక్స్ట్ దే డాష్ చీర్డ్ ద టీమ్. ఇక్కడ ఇద్దరైనా ఉందా? లేదు. చీర్డ్ ద టీమ్ అంటే ఎంతమందో ఉన్నారు కాబట్టి ఆల్. డాష్ హెర్ పేరెంట్స్ ఆర్ టీచర్స్. పేరెంట్స్ ఇద్దరు, వాళ్ళిద్దరూ టీచర్లే అని చెప్తున్నాం. సో బోత్ హెర్ పేరెంట్స్. హౌ మచ్ హ్యావ్ యూ గాట్, గివ్ మీ డాష్ ఆఫ్ ఇట్. నువ్వు ఎంతైతే తీసుకున్నావో మొత్తాన్ని ఇవ్వు అని చెప్పి అంటున్నాం. సో ఆల్. ఇదనమాట. బోత్ ఆల్ యూజ్ చేసి మనం ఈ బ్లాంక్స్ అయితే ఫిల్ చేయడం జరిగింది. బోత్ అనేది ఇద్దరికి, ఆల్ అనేది ఎక్కువ మందికి, అందరూ అని మీనింగ్. ఓకే. ఇక్కడ మనకి యాడ్జెక్టివ్స్ అనేవి ఆ సెంటెన్స్కి అనుగుణంగా మార్చి రాయండి అని చెప్పి బ్రాకెట్లో మనకి క్లూ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకి యాడ్జెక్టివ్స్ అనేవి పాజిటివ్, సూపర్లేటివ్, కంపారిటివ్ అనేవి దాంట్లో మారుతాయి అన్నమాట. మరి కంపారిటివ్ అంటే ఏంటంటే ఏవైనా రెండు వ్యక్తులకు కావచ్చు, రెండు విషయాలకు కావచ్చు, కంపారిజన్ చేసేటప్పుడు మనము కంపారిటివ్ని వాడతాం. అలా కాకుండా మిగతా అన్నింట్లో ఇది ఒక్కటే బెస్ట్ అని చెప్పేటప్పుడు సూపర్లేటివ్ వాడతాం. సో వీటికి ఫస్ట్ అవి ఏంటో చూద్దాం. ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్. ఇంట్రెస్టింగ్, మోర్ ఇంట్రెస్టింగ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్. ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్. షార్ట్, షార్టర్, షార్టెస్ట్. ఎర్లీ, ఎర్లియర్, ఎర్లియెస్ట్ అనమాట. సో ఇవి మనకి పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ ఇలా చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏది రాయాలో సెంటెన్స్ బట్టి చూద్దాం. మై ఫ్రెండ్ హ్యాస్ వన్ ఆఫ్ ద డాష్ కార్స్ ఆన్ ద రోడ్. ఏవైతే కార్లు ఉన్నాయి రోడ్డు మీద, బట్ అన్నిటిలోకి నా ఫ్రెండ్ కార్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అనమాట. సో అన్నిటిలోకి వాడు ఒక్కడితే బెస్ట్ అంటున్నాం. అంటే ఇది సూపర్లేటివ్. సూపర్లేటివ్ అని చెప్పే ముందు దాని ముందు ఖచ్చితంగా దా అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ దా అనే చిన్న క్లూ మనకు వచ్చేసింది కాబట్టి ద ఫాస్టెస్ట్ కార్స్. ఓకే. నెక్స్ట్ దిస్ ఈజ్ ద డాష్ స్టోరీ ఐ హ్యావ్ ఎవర్ రీడ్. ఇక్కడ కూడా దా ఉంది. సో అన్ని చదివిన అన్నింటిలో ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ అని చెప్తున్నాడు. అంటే అన్నిట్లో ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇప్పుడు ఏదైతే చదువుతున్నాడో అది ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటున్నాడు కాబట్టి మోస్ట్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ కంపారిజన్ లేదు, అలాగే దా అనేది ఉంది కాబట్టి మోస్ట్ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ వాట్ యు ఆర్ డూయింగ్ నౌ ఈజ్ డాష్ దెన్ వాట్ యూ డిడ్ యెస్టర్డే. నిన్న చేసిన దానికంటే ఈ రోజు చేసింది ఈజీ అని చెప్తున్నారు. అంటే కంపారిజన్, నిన్నటికి ఈ రోజుకి కంపారిజన్ అనమాట. సో ఈజీకి కంపారిటివ్ డిగ్రీ ఏంటంటే ఈజియర్. నెక్స్ట్ రమేష్ అండ్ హిజ్ వైఫ్ ఆర్ బోత్ షార్ట్. వాళ్ళిద్దరూ పొట్టోలే అంటున్నారు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య కంపారిజన్ లేదు, వాళ్ళిద్దరికంటే ఎవరో ఎక్కువ, అందరికంటే ఒకరు ఎక్కువ అని చెప్పింది లేదు. కాబట్టి వాళ్ళిద్దరు పొట్టోలే అంతే, అక్కడ ఏం మార్చాల్సిన అవసరం లేదు. రమేష్ అండ్ హిజ్ వైఫ్ ఆర్ బోత్ షార్ట్. హీ అరైవ్డ్ లేట్. అతను ఇప్పుడులాగా లేట్గా వచ్చాడు, అందులో మార్చడానికి ఏం లేదు. హీ అరైవ్డ్ లేట్ యాజ్ యూజువల్. ఈవెన్ ద చీఫ్ గెస్ట్ కేమ్ డాష్ దెన్ హీ డిడ్. ఇతనికంటే ముందే చీఫ్ గెస్ట్ ఇంకా వచ్చారు అని మీనింగ్ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటి కంపారిజన్ అనమాట. సో ఎర్లీ, ఎర్లియర్ అనమాట కంపారేటివ్ డిగ్రీ. ఓకేనా. ఇదన్నమాట మనకి యాడ్జెక్టివ్స్ అనేవి మార్చి రాయమన్నారు. సో మార్చి అయితే రాసుకున్నాం. ఓకే. ఇక్కడ మనకి సూపర్లేటివ్ ముందు దా ఖచ్చితంగా వాడాలి. కంపారిటివ్ డిగ్రీ అదే కంపారిటివ్ యాడ్జెక్టివ్ తర్వాత దాన్ ఉండాలి. చూసారా, ఈజియర్ దాన్, ఎర్లియర్ దాన్ ఉందా. సో అదన్నమాట. అలాగే ఫాస్టెస్ట్కి ముందు దా, మోస్ట్ ఇంట్రెస్టింగ్ ముందుకు దా. ఈ బ్లాంక్స్ అయితే మనం ఫిల్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఉన్న పదాలని ఏవైతే కలర్లో ఉన్నాయో కొంచెం గట్టిగా చదవండి, ఆ స్ట్రెస్ ఇవ్వండి, ఎలా చదవాలి అనేసి ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే వాడు ఏం చెప్పదలుచుకున్నాడంటే ఇన్ ఏ వర్డ్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ సిలబల్. ఏదైనా ఒక పదం అనేది ఒకటి కంటే ఎక్కువ సిలబల్ ఉన్నప్పుడు ద స్ట్రెస్డ్ సిలబల్ ఈజ్ ద వన్ దట్ ఈజ్ మోర్ ప్రామినెంట్ దెన్ ద అదర్ సిలబల్. ఏదైతే మనం స్ట్రెస్ ఇచ్చి చదువుతున్నామో ఆ సిలబల్ అనేది మిగతా సిలబల్స్ కంటే ప్రాముఖ్యత కలిగినది అని చెప్తున్నారు అనమాట. మరి ఆ సిలబల్స్ ఎలా విడదీయాలి, ఒక వర్డ్లో ఎన్ని సిలబల్ ఉంటాయి ఎలా తెలుసుకోవాలంటే మీకు తెలుగు వస్తే చాలు, ఇంకేమీ రావాల్సిన అవసరం లేదు.
అంటే ఆ పదాన్ని మనం తెలుగులో విడదీసుకుంటే అది ఎన్ని సిలబల్లో తెలిసిపోద్ది అనమాట. సో ఇక్కడ మనకి మ్యాన్ అనేది ఒకే సిలబల్ కాబట్టి అక్కడ మనం ఎక్కడ స్ట్రెస్ ఇవ్వాలి ఏంటి ఇవే మనకు అవసరం లేదు. కానీ మేనర్ అనేది 2 సిలబల్ కాబట్టి ఎక్కడ స్ట్రెస్ ఇస్తున్నాం అనేది అవసరం. ఇక్కడ ఏదైతే మార్క్ మనకి ఎమ్ దగ్గర ఉందో అది ఫస్ట్ సిలబల్ అనమాట. మనకి సిలబల్ అక్కడ ఉంది, అక్కడ స్ట్రెస్ ఇచ్చి చదువుతున్నాం అని తెలియజేస్తుంది. సో ఆ సిలబల్ అనేది మిగతా వాటికంటే ప్రాముఖ్యత కలిగింది అని వీడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అయితే ఇప్పుడు ఒక పదాన్ని ఎలా విడదీసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఏదైనా ఒక పదం తీసుకున్నాం, ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి తీసుకుందాము. మిస్టేక్ అనే పదం తీసుకుందాం. దాన్ని ఫస్ట్ తెలుగులో రాసుకోవాలి. మిస్టేక్ తీసుకున్నాం. ఇందులో ఇక్కడ పుల్లు ఏదైతే ఉందో దాన్ని ఒక వర్డ్గా పరిగణించమన్నమాట. ఈ రెండింటిని కలపాలి, ఇది ఒకటి అవుతుంది. అప్పుడు పుల్లు ఉన్నదాన్ని అంటే మనకి తెలుగులో ఇప్పుడు ఛందస్సు చేసేటప్పుడు ఎలాగైతే దాన్ని కలపకుండా ఇందులో కలిపేస్తాం అలా అనమాట. సో పుల్లు ఉన్నదాన్ని తీసుకోకుండా ముందు దాంతో కలిపేస్తాం. సో ఇక్కడ ఇప్పుడు ఎన్ని సిలబళ్ళు వచ్చాయంటే 2, ఇది 1 ఇది 2 అనమాట. ఇలా తెలుగులో రాసి మనం విడదీసేయచ్చు. ఓకేనా, అర్థమైంది కదా సిలబల్స్ ఎలాగ విడదీయాలనేది. ఇలా మనము తెలుగులో రాసి విడదీసుకోవచ్చు అనమాట. ఆర్టిస్ట్ ఇక్కడ 2 వస్తాయి, మిస్టేక్ 2 వస్తాయి. యాక్సిడెంట్ ఎన్ని వస్తాయి చూడండి, యాక్సిడెంట్ 3 వస్తాయి. మూమెంట్ 2 వస్తాయి. టేబుల్ 2 వస్తాయి. ఇలా మనకి విడదీసేసి ఎక్కడ స్ట్రెస్ వచ్చిందో మనకి మార్క్ అయితే పెట్టమన్నారు. సో మీరు ఒకసారి డిక్షనరీ చూసి లేదా గూగుల్లో అయినా వెతికి వీటికి స్ట్రెస్ మార్క్స్ పెట్టియచ్చు అనమాట. ఇది తప్పు ఇక్కడ లేదు. ఓకే, ఇక్కడతో మనకి 7th చాప్టర్లో ఉన్న టెక్స్చువల్ గ్రామర్ మొత్తం కూడా క్లియర్గా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.